నమస్తే, వెల్కమ్ టు జై హో సక్సెస్ మంత్ర. ఇవాల్టి జై హో సక్సెస్ మంత్రాలు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్పొరేట్ ట్రైనర్ చల్లా రామఫణి. ఆయనతో మాట్లాడదాం. ఇవాళ టాపిక్ ఏంటో అడిగి తెలుసుకుందాం. సార్, ఇవాళ మన టాపిక్ ఏమిటి సార్? ఇవాళ టాపిక్ కొంచెం క్రిటికల్ ఏం కాదు, కొంచెం నలుగురికి తెలియని టాపిక్. రెసిలియన్స్ స్కిల్స్. రెసిలియన్స్ స్కిల్స్ అంటే ఉత్థాన నైపుణ్యాలు అనుకుందాం. అంటే ఉత్థాన పతనాలు అంటాం కదా, అప్స్ అండ్ డౌన్స్. నేను కూడా అదే విన్నాను. ఇన్ఫాక్ట్ ఉత్థాన పతనాలు అంటారు. అంటే ఉత్థాన నైపుణ్యాలు అంటే కింద పడ్డవాడు ఏ విధంగా మళ్ళీ తిరిగి లేవాలి, దానికి అవసరమైన స్కిల్స్ ఏంటి? జనరల్గా ఉత్థాన నైపుణ్యాలు అనేవి ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి అవసరమేమో. అంటే ఏదో ఒక టైంలో అప్ అండ్ డౌన్ అనేది చూస్తూ ఉంటాడు ప్రతి మనిషి కూడా. ప్రతి ఆర్గనైజేషన్ చూస్తూ ఉంటుంది, ప్రతి వ్యవస్థలోనూ మనకి అంటే చాలా క్వైట్ కామన్ అండి అది. సో వీటి అంటే ఈ నైపుణ్యాలు ఏమిటి, ఎలాంటి నైపుణ్యాలు ఉండాలంటారు? అంటే రెసిలియన్స్ స్కిల్స్ అనేది నిజానికి విశ్వవ్యాప్తంగా చాలా ఫేమస్. మన ఇండియాలో ఇవి ప్రత్యేకంగా నేర్పేవాళ్ళు ఎవరు లేరు. ఎవరన్నా కింద పడ్డారనుకోండి, మనకు తెలిసిన వాళ్ళు జీవితంలో కింద హీఈస్ డౌన్ ఫిజికల్లీ, మెంటల్లీ, స్పిరిచువల్లీ, ఫైనాన్షియల్లీ, ఆర్థికంగా, హార్దికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా డౌన్ అయిపోయాను అనుకోండి, డిప్రెషన్లో ఉన్నాడు, రైట్? అటువంటి వాళ్ళని పైకి తీసుకురావడానికి, కొంచెం చేయూతనివ్వడానికి ఈ మన దేశంలో ఆ నైపుణ్యాలు నేర్పేవాళ్ళు ఎవరు లేరు. వీ ఆల్వేస్ హ్యామర్ ఆన్ మోటివేషనల్ స్కిల్స్. మోటివేట్ చేయడం, పలానా పుస్తకాలు చదువు, లేకపోతే భగవద్గీత చదివావా, వాటికే పరిమితమై ఉన్నారనమాట. కానీ వృత్తిగత జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా సాధారణ విషయం. కొంతమంది సడన్గా ఉద్యోగం మానేయాల్సిన అవసరం వస్తుంది, వాళ్ళకున్న ఈగో వల్ల కానివ్వండి, యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ. అండ్ లే ఆఫ్, డౌన్ సైజింగ్ అంటారు ఈ రోజుల్లో. అంటే ఎవరు తీసేస్తారు అంటే అనేక కారణం వల్ల కంపెనీ వాళ్ళు ఇంకా భరించలేదు, అంతమంది ఉద్యోగుల్ని భరించలేకపోవడం, ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం, ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అలా జరుగుతుంటుంది. ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ లేదు, అన్ని ఇండస్ట్రీస్లో కూడా ఉద్యోగంలో తీసేయడం అనేది చాలా సహజమైన విషయం. ఉద్యోగం రావడం ఎంత సహజమో పోవడం కూడా అంతే సహజం. ఇంకా కొంతమంది మన మధ్యతరగతి వాళ్ళు అది ఆకళింపు చేసుకోలేకపోతున్నారు, కానీ రెండు చాలా సహజమైన విషయాలు. అదేంటంటే మీరు మహామేధావి, మీ ఉద్యోగం మహామేధావి కాబట్టి నాకు ఉద్యోగం పోయింది, అంత జీతం భరించలేరు వాళ్ళు. నెలకి ₹1,00,000 పైన. అది అవును. అండ్ ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి స్టాగ్నేషన్ వచ్చేస్తుంది కూడా ఉద్యోగ జీవితంలో. అంటే అంతకు మించి జీతాలు పెంచే స్థాయి ఆ కంపెనీకి లేదు. అప్పుడు బయటకు వెళ్ళిపోయి, ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ స్థాయికి వెళ్ళినప్పుడు, ఆ స్థాయిలో ఉన్నప్పుడు అప్పుడు పోతున్నారు. అప్పుడు వాళ్ళు డౌన్ అవుతారంటే డౌన్ అయ్యే ప్రసక్తి లేదు. ఆర్థికంగా వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు, బలంగా ఉండడం వల్ల డౌన్ అవ్వరు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఉద్యోగం పోయిందనుకోండి, వాళ్ళకి చాలా కష్టం అయిపోతుంది. వాళ్ళకి ఎట్లా ఏ విధమైన నైపుణ్యాలు ఉండాలి, ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే, మనం గోడకి ఒక పేడ ముద్ద కొడతాం, అది పీడకాయ అక్కడే ఉండిపోతుంది. అలాగే ఒక బంతి గోడకేసి కొట్టామనుకోండి, అది తిరిగి వస్తుంది, మనం క్యాచ్ పడతాం. ఆ బంతి మన విజయానికి గుర్తు. కానీ ఆ విజయం మనం క్యాచ్ పట్టుకోవాలనే దానికి మనం ఎంత అలర్ట్గా ఉన్నాం, ఎంత సంసిద్ధంగా ఉన్నాం, సన్నద్ధత అంటారు, రెడీనెస్ అంటారు, ఎంత సన్నద్ధంగా ఉన్నాం, ఇవన్నీ కూడా చాలా అవసరం నైపుణ్యాలు నేర్చుకోవడంలో. కానీ ఈ మిగిలిన నైపుణ్యాలు అన్నీ ఒక ఎత్తు, రెసిలియన్స్ స్కిల్స్ ఒక ఎత్తు. రెసిలియన్స్ స్కిల్స్ అనేవి మొదట్లో ఎలా ఉంటాయంటే, ఫస్ట్ నిరంతరం నేర్చుకునే తత్వం ఉన్నవాడికి ఎప్పుడూ కింద పడ్డం అనేది ఉండదు. అంటే మల్టీ టాలెంటెడ్, మల్టీ స్కిల్లింగ్, విభిన్నమైన నైపుణ్యాలు నేర్చుకోవడం. మీరు ఇప్పుడు జావా, C++, HTML, HTTP ఇలా కొన్ని నైపుణ్యాలు ఉన్నాయి, సాధారణమైన నైపుణ్యాలు ఉద్యోగం రావడానికి ఐటీ ఇండస్ట్రీలో. అవన్నీ ఒక చోట నేర్పుతారు, అక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి. ఇవి కాకుండా నీకు అదనంగా ఏమున్నాయి, వీటితో విదేశాల్లో పనిచేయాలి అని నీకు ఆసక్తి ఉంది, కళ్ళకు అంటున్నావు, ఏం చేయాలి? అప్పుడు ఒక ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకో, ఒక విదేశీ భాష, ఫ్రెంచ్ కానీ జపనీస్ కానీ, రైట్? అమెరికాలో ఇంగ్లీష్, ఏదో ఒకటి నేర్చుకుంటే, ఫ్రెంచ్ ఆర్ జపనీస్ ఆర్ ఎనీ లాంగ్వేజ్, వేరే భాష ఏదైనా నేర్చు, చైనీస్, ఎనీ అంటే నీ నైపుణ్యాలు, నీకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో రంగంలో ఉన్న నైపుణ్యాలు ఆ దేశంలో ఉపయోగపడతాయి స్పెసిఫిక్గా, ప్రత్యేకంగా. అప్పుడు నువ్వు కింద పడే ప్రసక్తే లేదు. ఇంకోటి, నిరంతరం కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకుంటూ ఉండాలి. కమ్యూనికేషన్, వై కమ్యూనికేషన్? కమ్యూనికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ అన్ యాక్షన్ టు డూ, జనరలీ వీ విల్ డూ టు గెట్ ద థింగ్స్ డన్. ఎదుటివాడి చేత పని చేయించుకోవడానికి మీ సబార్డినేట్స్ ఉన్నారు, మీ కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు, మీరు ఎందుకు మాట్లాడతారు వాళ్ళతోటి? మీకు కావాల్సిన విధంగా పని చేసుకోవడానికి. ఎవరో ఇడియట్ ఇట్రారా అంటే వాడు పని చేస్తాడు మన దగ్గర? పని చేయడు.
చేయడు. అంటే మనిషిని కనీస మర్యాదగా ప్రవర్తించడం, మనిషిని మనిషిలా చూడడం. ఓకే. ఒక ఆర్గనైజేషన్ కానీ కింద పడే స్టేజ్ ఎందుకు వస్తుందంటారు అసలు? దాని రావడానికి గల ప్రధాన కారణాలు ఏమంటే ఏం చెప్తారు? కన్ఫార్మిటీ అంటారు ఇంగ్లీష్లో. అంటే నాకు ఇది శాశ్వతం, లేకపోతే నలుగురు చేసే పని మనం చేయడం. ఓకే. ఇప్పుడు అందరూ ఎంసెట్స్ అవుతున్నారు. అవును. ఎందుకు? విపరీతంగా అడ్వర్టైజ్మెంట్లు వచ్చేస్తాయి అవును. మనకి టీవీల్లో. పత్తికి ఎక్కువ రేటు ఉందని పత్తి పంటనే పండిస్తూ వెళ్ళడం. 10కి 10 అని ఓదరగొట్టేస్తుంటాయి విద్యా సంస్థలు. రైట్, 10కి 10 వచ్చినా కూడా ఆత్మహత్యలు చేసుకునే పిల్లల్ని చూస్తున్నాం మనం. డిప్రెస్డ్ స్టేట్. ఇంకోటి, నలుగురితో మాట్లాడకుండా ఒకే రూమ్లో కూర్చుని పిల్లలు పబ్జీ ఆడుకోవడం. ఈ మధ్యకాలంలో బాగా ప్రబలింది. పేరెంట్స్ పిల్లల్ని పట్టించుకోకపోవడం. వాళ్ళు పేరెంట్స్ గురి ఎప్పుడు కూడా డబ్బు సంపాదనలో ఉంటుంది. పొద్దున ఆఫీస్కి వెళ్ళడం, సాయంత్రం ఏంటి, ఎందుకంటే మా అబ్బాయిని చదివించాలండి, మా అమ్మాయికి పెళ్లి చేయాలండి. ఇప్పుడు ఫోకస్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ ఈజ్ నౌ ఓన్లీ ఆన్ ఎర్నింగ్, నో లెర్నింగ్. ఎప్పుడైతే మీ ఫోకస్ ఎప్పుడు డెవలప్మెంట్ మీద ఉంటుందో, మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ పక్కదో పట్టిందో. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఒక విద్యార్థులకి అవసరమైనది కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి అవసరం. ఒక హౌస్ వైఫ్కి, ఉద్యోగికి, నిరుద్యోగికి, పిల్లలకి, పెద్దలకి, తాతయ్యకి, బామ్మగారికి, అందరికీ అవసరం. ఇటువంటివి తప్పినప్పుడు, ఇటువంటివి నేర్చుకోనప్పుడు ఖచ్చితంగా మనం పతనం అవుతాం. రెసిలియన్స్ అంటే ఉత్థానం, పతనాలు, లేవడం. ఎప్పుడు లేస్తాం మనం? ఖచ్చితంగా మనకి లేవాలి అనే తపన ఉండాలి. ఇంకోటి, నీలో ఉన్న నైపుణ్యాలు, నాకున్న నైపుణ్యాలు ఇవేనా, నేను నేర్చుకుంటేనే వస్తాయా? ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు లోపల నుంచి తవ్వుకోవాలి. కుటుంబ నైపుణ్యాలు కొన్ని ఉంటాయి, సంగీతం, సాహిత్యం, పోనీ వడ్రంగం, ఏదో ఒకటి. కుటుంబ నైపుణ్యాలు మనకు త్వరగా అబ్బుతాయి పిల్లలకి. తల్లిదండ్రులు పిల్లలు పైకి వచ్చే టైంలో పాటలు పాడుకుంటున్నారు అనుకోండి, లేకపోతే వాళ్ళు ఉపన్యాసాలు దంచుతున్నారు, ఏదో ఒక రంగంలో ఇంట్లో పాట వినిపిస్తుంది అనుకోండి, పిల్లలు పాట అందిపుచ్చుకుంటారు. సంగీతం ఉంటే సంగీతం అందిపుచ్చుకుంటారు. వాళ్ళని అదే రంగంలో ఎనీథింగ్ అది అందులో వాళ్ళకి ప్రవేశం కల్పించారనుకోండి మీరు. ఎందుకంటే జెనెటిక్, వారసత్వంగా, జన్యుపరంగా వచ్చే నైపుణ్యాలు కొన్ని ఉంటాయి కుటుంబాల్లో. అవి కనుక మీరు పిల్లలకు నేర్పిస్తే వాళ్ళు ఎప్పుడూ పతనమయ్యే ప్రసక్తి లేదు. రెసిలియంట్ స్కిల్స్ అంటే ఇవి ఒకటి. ఇటువంటి అంటే కుటుంబ నైపుణ్యాలని పోగొట్టుకోకూడదు. కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. నిరంతర అధ్యయనశీలిగా ఉండాలి. ఎప్పుడు అధ్యయనం, చదవడం వేరు, అధ్యయనం వేరు. చదవడం అంటే ఊరికే పైపైన పేజీలు తిప్పేసి చదవడం. అధ్యయనం అంటే డెప్త్. ఎవరికైతే ఇన్ డెప్త్ నాలెడ్జ్, ఫోకస్ అంటే మంచి మాట అన్నారు. ఫోకస్ అంటే ఫాలో వన్ కోర్స్ అంటిల్ సక్సెస్ఫుల్. ఫాలో వన్ కోర్స్ అంటిల్ సక్సెస్ఫుల్ అంటే విజయం సాధించేంత వరకు దాని మీదే గురి పెట్టడం. ఫోకస్. ఆ గురి గురువు తోడుగా ఉన్నా అనుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఏ గురువు అయినా, ఫిజిక్స్ చెప్పే గురువు, ఇంగ్లీష్ చెప్పే గురువు, తెలుగు చెప్పే గురువు. చిన్నప్పుడు మేము చదువుకునే రోజుల్లో గురువు 4 మంచి మాటలు కూడా చెప్పేవాళ్ళు. ఇప్పుడు చదువు కూడా చెప్పట్లేదు. గురువులు ట్యూషన్లు పెట్టి లక్షలు ఫీజులు కట్టి పిల్లలకి ట్యూషన్లు కూడా చెప్పిస్తున్నారు. అప్పుడు 10కి 10 వస్తున్నాయి పిల్లలకి. మార్కులు చదువులు కదా. దురదృష్టం ఏంటంటే కొన్ని కంపెనీలు మార్కులు వచ్చిన వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తున్నాయి. అంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకూడదని కాదు, ఇవ్వచ్చు. కొంతమంది వాళ్ళ యాటిట్యూడ్ ప్రాబ్లంతో ఉద్యోగాలు పోగొట్టుకుంటారు. ఇటువంటివన్నీ నివారించాలంటే ఈ రెసిలియన్స్ స్కిల్స్ అనేవి చాలా అవసరం.